ఒకరోజు ఫోన్ చేసి, నాన్న నీకు ప్రణవ్‌కు ఉన్న జ్ఞాపకాల గురించి ఒక వీడియో చేసి పంపించు నాన్న అని అంది. అప్పుడు ప్రణవ్ గురించి ఆలోచించాను. ఈ ప్రణవ్ ఎట్లా మా జీవితాల్లోకి వచ్చాడు? ప్రణవ్‌కి మాకున్న బంధం ఏంటి అనేది. అయితే అప్పుడు గుర్తుకొచ్చింది మీ అమ్మానాన్నల పెండ్లి, మీ అమ్మానాన్నలు ఒకళ్ళకొకళ్ళు ఇష్టపడటం, వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకోవటం, ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత జాబులు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకొని నిర్ణయించుకున్నారు. అలానే జాబులు సంపాదించుకున్న తర్వాత మా అందరి అనుమతితో వివాహం చేసుకున్నారు. మే 30, 2004 సంవత్సరంలో చేసుకున్నారు. తర్వాత అమెరికా వెళ్ళిపోయారు ఇద్దరు. అమెరికా వెళ్ళిపోయిన కొద్ది రోజులకి అమ్మ తల్లి కాబోతుందని తెలిసింది. తర్వాత 2 నెలలకి బాబు పుడుతున్నాడని చెప్పారు. సంతోషం వేసింది. తర్వాత మే నెలలో డెలివరీ కావచ్చు అన్నారు. మే 5వ తారీఖున శనివారం మధ్యాహ్నం 2:02 జ్యేష్ఠ నక్షత్రంలో నువ్వు పుట్టావని చెప్పారు. పేరు ప్రణవ్ అని పెట్టామని చెప్పారు. ఎందుకురా ప్రణవ్ అని అంటే, నాన్న నేను రోజు గాయత్రి మంత్రాన్ని వినేదాన్ని. డెలివరీ రూమ్ పోయే ముందు వరకు బాగానే ఉంది. బాబు తిరిగాడు కడుపులో. తర్వాత డెలివరీ రూమ్లోకి పోగానే కదలికలు ఆగిపోయినాయి. దాంతో డాక్టర్లా గాబరా పడ్డారు. గాబరా పడి రోజు నువ్వేం చేస్తావమ్మా, నీ దినచర్య ఏందని అడిగారు. అప్పుడు నేను ఇట్లా గాయత్రి మంత్రం వింటానండి అంటే ఎమ్మటే మంత్రం ప్లే చేస్తే మళ్ళీ కదలికలు వచ్చినాయని, నీ డెలివరీ సక్రమంగా అయిందని, అందుకని నీ పేరు ప్రణవ్ అని పెట్టారని చెప్పింది. నేను అమెరికా వచ్చినప్పుడు అమ్మ నిన్ను నా చేతిలో పెట్టి ఈడే నాన్న నీ మనవడు ప్రణవ్ అని పెట్టామని చెప్పింది. చూస్తే నాన్న పోలికల కంటే అమ్మ పోలికలే ఎక్కువ కనిపించాయి. తర్వాత మేము ఎనుగుతి తాతయ్య వాళ్ళు డెలివరీకి ముందు వెళ్ళారు. మాకు వీసా రాకపోవటం వలన వాళ్ళు 6 నెలలు ఉన్నారు. వాళ్ళు వచ్చే టయానికి మేము అక్కడికి వచ్చాము. తాతయ్య వాళ్ళు ఇటు వచ్చారు. మేము నీ బరువు బాధ్యతలు నేను తీసుకున్నాను. నీ పాలు తాపించడం, డైపర్లు మార్చడం, స్నానం చేయించడం అవన్నీ నేనే చేసేవాడిని. అమ్మకి కొద్ది రోజులకి అమ్మకి మినియాపోలిస్లో జాబ్ వచ్చింది. ఆమె సోమవారం వెళ్ళి శుక్రవారం వచ్చేది. ఈ వారానికి సరిపడా పాలు పట్టి ఉంచేది. వాటిని వేడి చేసి రోజు నేను నీకు దాపించేవాడిని. చాలినప్పుడు డబ్బా పాలు పట్టేవాడిని. ఇలా కొంతకాలానికి నవంబర్ 24 అనుకుంటాను, అది థ్యాంక్స్ గివింగ్ డే రోజున మనం మినియాపోలిస్ వెళ్ళిపోయాం. అక్కడ మినియాపోలిస్లో కూడా నేనే నిన్ను ఆలన పాలన చూసేవాడిని. ఎందుకంటే అమ్మ నాన్న రోజు జాబుకి పోయి వచ్చేసి వాళ్ళు అలసిపోయేవారు. నువ్వు మధ్య మధ్య ఏడ్చినప్పుడు వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలిగి నీతోనే ఉంచుకున్నా అంటే ఇక నేనే నీ మంచెడ్లని చూశాను. నువ్వు ప్రతి అర్ధ గంటకి అలారం పెట్టుకొని నీకు పాలు తాపించడం, నీకు డైపర్లు మార్చడం, స్నానాలు చేయించడం, నిద్రపుచ్చడం ఇవన్నీ నేనే చేశాను. అట్లా నీకు నాకు అనుబంధం ఏర్పడింది. తర్వాత నా సెలవు అయిపోవడం వల్ల నేను ఇండియాకి వచ్చేసాను. ఇండియాకి వచ్చిన కొద్ది రోజుల వరకు నీ జ్ఞాపకాలతో ఇబ్బంది పడ్డాను. తర్వాత అమ్మ కూడా చెప్పింది, నువ్వు నా కోసం అన్ని గదులు ఎత్తుక్కునేవాడు అని, తాత అంటూ అన్ని గదులు ఎత్తుక్కునేవాడు అని చెప్పింది. కొంత సంతోషం వేసింది, బాధ కూడా కలిగింది. తర్వాత 2008లో మళ్ళీ ఒకసారి నేను మీ దగ్గరికి వచ్చాను. అప్పుడు కూడా నువ్వు చిన్నపిల్లగాడి. అప్పుడు నేను ఆడించడం అన్నీ చేసేవాడిని. సైకిల్లో కూర్చోబెట్టి ఆడించడం, భుజాల మీద ఎక్కించుకొని ఆడించడం, నిద్రపుచ్చడం, పాలు తాపించడం, అవన్నీ కార్యక్రమాలన్నీ నేనే చేసేవాడిని. అట్లా మన ఇద్దరి మధ్యన అనుబంధం బాగా కుదిరింది. అప్పుడు కూడా నా సెలవు కావడంతో వచ్చేసాను. నువ్వు కాస్త చిన్నప్పుడు బాగా మొండిగా ఉండేవాడివి, ఏ మాట వినేవాడివి కాదు. స్నానం చేయాలంటే వచ్చేవాడివి కాదు, బట్టలు వేయించుకునేవాడివి కాదు. ఇట్లా చాలా ఇబ్బంది పెట్టేవాడి. తర్వాత 2011లో అక్షర పుట్టినప్పుడు మీ ఇద్దరిని చూసుకోవడం కష్టం అని చెప్పి అమ్మ నేను ఇండియా పంపించింది. కొంతకాలం వరకు ఇక్కడ నువ్వు అట్లనే ఉన్నావు, మొండిగానే ఉన్నావు, పెద్దగా ఏం మార్పు రాలేదు. తర్వాత మా నాన్న వాళ్ళు వచ్చినప్పుడు తనతో తీసుకెళ్ళారు. తర్వాత మళ్ళీ నేను 2016లో వచ్చాను. 16లో వచ్చినప్పుడు అంత మొండితనం లేదు, కానీ పోకళ్ళు అయితే మారలేదు. నేను అమ్మ నన్ను నీ గదిలోనే ఉండమని చెప్పింది. నీ గదిలోనే పక్కన పరిపేసుకొని పడుకునేవాడిని, కానీ నీకు ఇష్టం ఉండేది కాదు.
తర్వాత ఒకరోజు గది శుభ్రం చేస్తే నీ సామాన్ని పెట్టిలో పెట్టాను. నువ్వు స్కూల్ నుంచి వచ్చి చూసుకొని నా సామాన్లు అని అడిగితే ఇట్లా పెట్స్లో నేను చెప్తే నీ కోపం వచ్చి నా లగేజ్నంత బయటపడేసి నువ్వు నా రూమ్లో ఉండొద్దని పంపించేశావు. అది బాగా గుర్తు. తర్వాత నేను కింద ఉన్న బలమేనే ఉన్నాను. అప్పట్లో నీకు నాకు కొద్దిగా రైవలరీగా ఉండేది, రిలేషన్ బాగుండేది కాదు. ఎందుకంటే నువ్వు పోగో చూడాలని చెల్లి నువ్వు బాగా కలబడుతుండేవాళ్ళు. అది అమ్మాయి రిమోట్ దొరకకుండా చేయనన్నా వాళ్ళు పెద్దగా అక్కడే ఉంటారు, చదువుకోరు అన్నట్టుగా చెప్పేది. అందుకని నేను రిమోట్ దాచేవాడిని కనపడకుండా. నువ్వే దాచేవాడిని అన్నట్టుగా నువ్వు నా మీద గొడవ పడేవాడివి, నేను ఇచ్చేవాడిని కాదు. దాంతో నువ్వు నేనంటే కోపపడేవాడివి. అట్లా మన ఇద్దరి మధ్యన అంత సఖ్యత ఉండేది కాదు. ఆ తర్వాత నేను మళ్ళీ 2016లో రిటైర్ అయిన తర్వాత వచ్చాను. 2016లోనే ఇదంతా జరిగింది. తర్వాత ఇక నేను అక్కడి నుంచి వచ్చేసాను 16లో. తర్వాత నువ్వు 2018లో వచ్చావు. అప్పటికి నీలో చాలా మార్పు వచ్చింది. పాత ప్రాణమేనా అని అనుకున్నాను. చాలా సంతోషం వేసింది. నువ్వు ఒక పద్ధతి గల బాబులాగా ఉన్నావు. అందుకని అంటారు చిన్నప్పుడు ఉన్నట్టు పిల్లలు పెద్ద అయిన తర్వాత ఉండరని, మారుతారని. అలానే ఆ మాట నిజం చేసావు. బాగానే చదువుకున్నావు, సైలెంట్గా ఉండేవాడి. మొదట్లో ఉండే మొండితనం అంతా పోయింది. చాలా సంతోషం వేసింది. తర్వాత నువ్వు ఇంటర్మీడియట్ అయిపోయిందని ఇంజనీరింగ్కి వచ్చావని తెలిసింది. ఇంజనీరింగ్లో కూడా నీకు ఇష్టమైన సబ్జెక్టులో నీకు సీట్ వచ్చిందని, హాస్టల్లో సీట్ వచ్చిందని తెలిసి చాలా సంతోషించాను. దానికి నీకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ప్రతి తాత కూడా ఏమనుకుంటాడు, తన మనవడు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, కన్న తల్లిదండ్రులని బాగా చూసుకోవాలని. అట్లనే కన్నా తోడబుట్టిన చెల్లెళ్ళని అయితే, తోడబుట్టిన వాళ్ళని అయితే బాగా చూసుకోవాలని, మానవత్వంగా ఉండాలని, అందరికి సాయం చేసేవాడిగా ఉండాలని కోరుకుంటాను. అలానే నేను కూడా అలానే నువ్వు మంచిగా ఉండాలని, అమ్మ నాన్నని మంచిగా చూసుకోవాలని కోరుకుంటాను. స్టేషన్ కన్నయ్య మంచిగా చదువుకో కన్నయ్య. హాయ్ కన్నయ్య, కంగ్రాచులేషన్స్, మంచిగా చదువుకో. హాయ్ కన్నయ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ యూ. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పుడు కొన్ని మూమెంట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ నువ్వు 6-7 నెలల పిల్లాడప్పుడు వచ్చావు. అప్పుడు 5-6 నెలలు ఉన్నావు నాతో. ఇంట్లో వాళ్ళందరినీ వదిలి, పేరెంట్స్ని వదిలేసి ఇక్కడ మాతో ఉండి చాలా మాకు మెమరబుల్ మూమెంట్స్ని మిగిల్చావు. అలాగే ఇంకో 4 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ వయసు అప్పుడు మళ్ళీ వచ్చావు. అప్పుడైతే 1 ఇయర్ ఏకంగా స్కూల్కి కూడా వెళ్ళావు. స్టార్టింగ్ అయితే నీ అల్లరి అంతా ఇంత కాదు, కానీ పోను పోను చాలా తగ్గావు. ఇంకా ఇప్పుడైతే ఇంకా చాలా తగ్గావు. రాముడు మంచి బాలుడు టైప్ అలా అయ్యావు. స్కూల్కి వెళ్ళడానికి ఎంత మొదట్లో మారం చేసేవాడివో, కొద్ది రోజుల తర్వాత పెద్దమ్మ అక్కతో స్కూల్కి వెళ్దామా, బైక్ మీద వద్దు పెద్దమ్మ ఆటోలో వెళ్దాము అని మెల్లిగా మారావు. ఒకసారి 26 జనవరికి హాస్నికి ఫ్యాన్సీ డ్రెస్ వేస్తున్నాను అని అంటే, పెద్దమ్మ నేను కూడా అలా గెటప్ వేసుకుంటానా, నాకు కూడా వేస్తావా అని అడిగావు. సో అప్పుడు నీకు సుభాష్ చంద్రబోస్ గెటప్ వేసాను కన్నా. చూడు ఎంత బాగున్నావు, స్కూల్ డ్రెస్లో కూడా ఎంత చక్కగా ఉన్నావు చూడన్నా. అలా ఉండేది. కానీ మొదట్లో కొద్ది రోజులు నీకు చాలా ఇష్టం కన్నా చిన్న చిన్న లిగోస్ అంటే, లిగోస్ అన్నీ లైన్గా పెట్టేవాడివి, వాటితో చాలా ఆడేవాడివి. వాటి మీద ఉన్న ఇంట్రెస్ట్తో స్కూల్కి వెళ్ళడం కూడా, పెద్దమ్మ ఈరోజు లిగోస్తో ఆడుకుందాం, మనం కార్టూన్స్ చూద్దాం, హాస్ని అక్క ఒక్కతే స్కూల్కి వెళ్తుంది అని చెప్పేవాడివి. కానీ నేను నెమ్మదిగా నిన్ను స్కూల్కి అలవాటు చేయడము,
చాలా బాగా వెళ్ళావు, చాలా నేర్చుకున్నావు, ఎంతో చక్కగా ఉన్నావు ఇక్కడ. ఇప్పుడు నీ గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేసుకున్నావు. ఇప్పుడు ఎలాంటి ఫుడ్ని ఇష్టపడతావో అని చెప్పడం మాత్రం కష్టంగా ఉంది కన్నా. కానీ చిన్నప్పుడైతే అమెరికా నుండి వచ్చి నా దగ్గర ఉన్నప్పుడైతే పెద్దమ్మ ఐ వాంట్ కోక్, ఐ వాంట్ చికెన్, నాకు చికెన్ అంటేనే ఇష్టం, నాకు వెజిటేబుల్స్ వద్దు అని చాలా అనేవాడివి. నీతో చికెన్ మాన్పించడం కోసం ఒక్క చికెన్ పీస్ని పెట్టి కూరగాయలతో అలవాటు చేసి లిగోస్ ఇచ్చి ఆడుకోమని నీ మైండ్ డైవర్ట్ చేసి కూరగాయలన్నీ అలవాటు చేశాను కన్నా. పెరుగన్నం, కూరగాయలన్నం అన్నీ అలవాటు చేశాను. చికెన్, కోకు మొత్తం మాన్పించేసా. ఇక్కడ ఇంత చేసేవాడివి, ఇప్పుడు ఉన్నావా కన్నయ్య అంటే సైలెంట్గా హాయ్ పెద్దమ్మ పెడితే తింటాను అనే టైప్కి మారిపోయావు. సో ఇలాగే అమ్మా నాన్నల్ని 12th వరకు తోడించుకొని ఇప్పుడు ఒంటరిగా హాస్టల్ లైఫ్కి అలవాటు పడడానికి వెళ్తున్నావు. సో నీ హాస్టల్ లైఫ్, నీ ఫ్యూచర్ అంతా బాగుండాలని కోరుకుంటున్నాను నాన్న. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. హాయ్ కన్నయ్య, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ గ్రాడ్యుయేషన్. కన్నయ్య, నీ గురించి చెప్పాలంటే ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు. నాటి బాయ్ కన్నయ్య నుంచి గ్రోనప్ కన్నయ్య వరకు చాలా ఇన్సిడెంట్స్, చాలా ఫన్నీ మూమెంట్స్, మెమరబుల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి నీ గురించి. నువ్వు చిన్నప్పుడు ఒక 1.5 year నుంచి 5 years స్కూల్కి వెళ్ళే వరకు కూడా ఎక్కువ శాతం 6 months ఇండియాలో 6 months యూఎస్లో అన్నట్టు తిరిగేవాడివి. ఆ 6 months ఉన్న టైంలో మేము చాలా మూమెంట్స్ని నీ నుంచి షేర్ చేసుకునే వాళ్ళం మేము. 6 months నువ్వు యూఎస్లో ఉన్న టైంలో కూడా ఇంటికి వచ్చి ఇండియాకి వచ్చిన తర్వాత నానమ్మ నీ గురించి కథలుగా నువ్వు అక్కడ చేసిన అల్లరంతా నీ గురించి స్టోరీలుగా చెప్పేది. నువ్వు చాలా అల్లరి చేసేవాడివి చిన్నప్పుడంతా. ఇంకా ఒకరోజు యూఎస్లో నానమ్మని ఇంట్లో ఎవరు లేని టైంలో పిజ్జా కొనియమని చాలా గొడవ చేశావు. ఆ టైంలో నానమ్మకి షాప్కి వెళ్ళడం తెలియదు, అవన్నీ ఏం తెలియదు కాబట్టి డాడీ వాళ్ళు మనీ అదంతా ఏం అందుబాటులో పెట్టెళ్ళలేదు. అప్పుడు చిల్లర్లు అవన్నీ వెతుక్కొని నానమ్మ నువ్వు గొడవ చేస్తున్నామని పిజ్జా షాప్కి తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం అడగాలో కూడా ఆమెకి తెలియలేదు. వాళ్ళే పాపం అర్థం చేసుకున్నారు. కాకపోతే పిజ్జాకి సరిపోయే మనీ కూడా లేవు వాళ్ళ దగ్గర. లేకపోయినా సరే వాళ్ళు ఉన్న మనీ కూడా ఏం తీసుకోకుండా వాళ్ళు అర్థం చేసుకొని పార్లెన్స్ పిజ్జా ఇచ్చి పంపించారు. నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అయ్యావని చెప్పింది నానమ్మ నీ గురించి. అంతే ఒకరోజు నిన్ను వాక్ తీసుకెళ్ళి ఆడించడం కోసమని స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకెళ్తే నానమ్మ చెయ్యి వదిలేసుకుని సడన్గా వెళ్ళి పూల్లో దూకేసావు. నువ్వు పూల్లో దూకేసి అసలు షూస్ కూడా రిమూవ్ చేయకుండా పూల్లో దూకేసి మునకలేస్తున్నావు. నానమ్మకి ఏం చేయాలో అర్థం కాక నానమ్మ కూడా పూల్లోకి దూకేసి నిన్ను లాక్కొని తీసుకొచ్చేసిందంట. ఇలా నీ గురించి ఎన్నో మూమెంట్స్ చెప్తూ ఉండేది నానమ్మ. మేమందరం నీ గురించి చెప్పుకొని నవ్వుకునే వాళ్ళం. ఇంత అల్లరివాడివి, నువ్వు పెద్దయ్యాక ఎలా అవుతావో అని చెప్పేసి అనుకున్నాం మేము. నేను మామయ్య కూడా నిన్ను ఒకరోజు శంషాబాద్ సాయిబాబా టెంపుల్కి తీసుకెళ్ళాము. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు చాలా మిల్కీ వైట్లో అసలు చాలా అందంగా ఉండేవాడివి. మేము నిన్ను తీసుకొని వెళ్తే అక్కడికి మేము పిల్లల్ని ఎత్తుకొచ్చే వాళ్ళలాగా చూసాను. నువ్వు అంత స్మార్ట్గా ఇలాగ ఉండేవాడివి. ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. అంతే, నువ్వు గ్రోనప్ లాగా ఇప్పుడు ఎంత చిన్నప్పుడు ఉన్న అల్లరంతా అసలు ఇప్పుడు ఏమైపోయిందో కూడా అర్థం కావట్లేదు. అంత కామ్ గోయింగ్ అయిపోయావు. నువ్వు ఉన్నావో లేవో కూడా ఇంట్లో అర్థం కావట్లేదు. అంత కామ్ గోయింగ్ ఉన్నావు. ఇప్పుడు కూడా అలాగే ఉండాలి, బాగా చదువుకోవాలి, అందరికీ మంచి పేరు తీసుకురావాలి. ఆల్ ది బెస్ట్ కన్నయ్య. ఓకే, హాయ్ కన్నయ్య, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ గ్రాడ్యుయేషన్ డే. మీ అత్త ఫీలింగ్స్ నా ఫీలింగ్స్. బట్ చిన్నప్పుడు ఇప్పటికి నీళ్ళు చాలా చేంజ్ వచ్చింది. నా ఉద్దేశంలో మాత్రం యు ఆర్ వెరీ ఒబీడియంట్ అండ్ యాక్టివ్. విష్ యూ ఆల్ సక్సెస్. Hello Kanaya, I'm very happy for you on this day. మెమరీస్ గురించి ఆల్రెడీ చాలామంది మాట్లాడుతున్నారు, అన్నీ చెప్పేశారు ఆల్రెడీ. సో ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ యూఆర్ గోన్ గో త్రూ ఇన్ ద నెక్స్ట్ 4 years. 4 years అంటే చాలా బిగ్ టైం లాగా కనిపిస్తుంది. బట్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ మెమరబుల్ బట్ ఎ షార్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్. సో
go through that roller coasters of emotions and moments. Be prepared for that. Happiness, laughter, sadness, heartbreak, etc., etc. And don't say no to any new experiences. Just చేసేసే దూకేసే ఏదైతే అయితే తర్వాత చూసుకుందాం. ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్, ట్రావెల్ చేయి, హ్యావ్ న్యూ మూమెంట్స్, ఎక్స్పీరియన్స్ న్యూ మూమెంట్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, if you look around the room, you see all the friends that flew in from far away, basically just because they love you. But they are not friends, they are family, because that's the kind of friendship that Mame and Atta made over all these years. And I look forward for you to making those kind of friendships as well. All the best, and enjoy your celebrations. Hi Kannaya, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ గ్రాడ్యుయేషన్. సో బేసికలీ నీ గురించి అంటే నేను నీ చైల్డ్హుడ్ అంత ఎక్కువ చూడలేదు, బట్ అందరు చెప్పేదాన్ని బట్టి నాకేం తెలుసు అంటే యూఆర్ వెరీ నాటీ, అసలు చాలా గోల చేస్తుండే అని తెలుసు నాకు. సో కాకపోతే నౌ హౌ ఐ సీ యూ ఈజ్ లైక్ యూఆర్ వెరీ వెల్ మేనర్డ్, వెల్ బిహేవ్డ్, you are very polite with others, you are very kind to others. What I say is like continue these qualities and achieve all your future dreams. So all the very best. Hey Pranav. First of all, congratulations on everything you have achieved so far. We all are so happy and so proud of you, beta. We wish you all the very best in your future endeavors. Keep shining, stay blessed. See you soon. All the best, Pranav. Wish you good luck, Pranav. Hi Kannaya. Now that you graduated and turned out to be a great brother, son, nephew, but more than all of these, you turned out to be a great person who is very calm, mature, patient and incredible. But before all this, you were once that naughty, tough kid. Yeah, I remember all of our moments that we spent together in India. You were a very troublesome, very stubborn kid. And if this is embarrassing, very sorry, but these memories will never fade away. And I still see the kid who's wearing a military dress and holding a gun and taking pictures with me. And we are very proud of you, not just for the way you've turned out to be a great brother or son, but for the way you've become a great human being. And stay healthy and happy. And I'm sure you're gonna do great in future too. And don't forget to have lots of fun. Bye. Hi Pranav. Congratulations Kannaya. All the best for your future. సో ప్రణవ్ గురించి నాకు బాగా గుర్తున్నాయి అంటే, చిన్నప్పుడు బాగా అల్లరాయుడు. ఈ లైక్స్ డైనోసార్స్ వెరీ మచ్. డైనోసార్స్ బొమ్మలు పెట్టుకునేవాడు, బాగా అల్లరి చేసేవాడు. అల్లరిలో నాకు బాగా గుర్తుందంటే, నువ్వు చెప్పిన విషయాల్లో, అక్క చెప్పిన విషయాల్లో, వాడికి ఇండియాలో ఒకసారి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి భజనలు చేసి అది వీడియో రికార్డింగ్ పెడితే అర్ధరాత్రి లేచి ఆ వీడియో పెడతావా లేదా అని గొడవ చేస్తే, అర్ధరాత్రి వాడికి ఆ వీడియోని ఫుల్ సౌండ్తో ప్లే చేసి మీరందరూ నిద్ర లేచి వాడితో చూశారు. దట్స్ వన్ ఆఫ్ ద అల్లరి మెమరీ ఐ రిమెంబర్. అనదర్ వన్, డైనోసార్ బొమ్మ కొనియలేదని వెన్ యూ ఆర్ ప్రెగ్నెంట్ విత్ అక్కి, హీ ఈస్ డూయింగ్, ఐ మీన్ రోడ్డు మీద కార్లో ఏడిపించాడు నిన్ను, అదొకటి బాగా గుర్తుంది. దెన్ నాకు చాలా అంటే కన్సర్నింగ్ ఉండే, ప్రణవ్ చాలా అల్లరి చేస్తాడు, నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాడు, హౌ యూ హ్యాండిల్ అన్నట్లుండే. బట్
within short time he managed himself and very focused minded and very career oriented and learning oriented, not career oriented but learning oriented. That is really a 360 180 degrees turn. That's great actually. So from there now he is at this great place, మంచి యూనివర్సిటీలో మంచి సీట్, అండ్ హీఈస్ a good learner. అందరూ స్కూల్లో ఉండగానే పైథాన్ నేర్చుకున్నాడు. హీఈస్ బీన్ టు ట్రెక్కింగ్, some NGO, some camps, boot camps. Great actually, so great transformation, and I like this actually. So Kannaya, all the best, and I hope you take this learnings to the new levels, new heights, and all the best for your future. And I wish you will succeed in your life in a great heights, and you achieve so many things. I wish you all the best. Hey Pranav, congratulations on your journey to UT Austin. It's amazing to see you entering into college. You've always been a part of our family, being an ice with a fire in our home. So it's ice and fire is a combo. It comes to my mind. The term you always use, it's okay, dude, when our guy goes, why? So there you go. The term is, it's okay. And the favorite memory is always all around. The soccer ground silence, as if we are all screaming our heart out. You have no remorse about whatever the hell going on the field. Quietly put your blanket on, care nothing, and we go anywhere. We passionately discuss. It's like, okay. So the calming presence and the positivity you have will take you far in your life. Congratulations, and waiting to see more from you. Thank you. Bye. Hey Pranav, hope you can recognize me. I was told to share one word that came to mind when I think about you, and thinking back to when we first met, the things that stood out were your comics, the one with Joe going off shooting aliens in a spaceship, your YouTube channel, and your Roblox games. You're very creative, and you work hard towards those creative endeavors you take. So, I don't know, I think you're a very imaginative person. And I hope you don't lose that as you go off to college. They're going to try pushing you into boxes. Don't lose that about yourself. Keep being imaginative, creative as you usually are. హాయ్ ప్రణవ్, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ గ్రాడ్యుయేషన్. సో నీకోసం ఇట్లా అంకుల్ బ్యాక్ యార్డ్లో సెట్ చేశాడు, సో దట్ నీకు నీ చైల్డ్హుడ్ మెమరీస్ అవి ఇవి ఉంటాయి కదా, నీ బ్యాక్ యార్డ్లో అట్లా ఆడుకుంటూ అటు చూస్తే నీ పాతిళ్ళు. సో అందుకని ఇలా బయట బ్యాక్ యార్డ్లో చేస్తున్నాము. అండ్ వి విష్ యూ ఆల్ ద సక్సెస్ ఫర్ యువర్ ఫ్యూచర్ అడ్వెంచర్స్, అండ్ వీఆర్ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ యూ ప్రణవ్.
సో అసలు చిన్నప్పుడు ప్రణవ్ని చూస్తే ఫస్ట్ నిన్ను కలిసిన ఐ థింక్ నువ్వు 4 years అప్పుడు నిన్ను కలిసాం మేము. నాకు ఫస్ట్ నేను చూసినప్పుడు గుర్తేందంటే మీ డాడ్ నిన్ను వెనకల ఉప్పులాగా ఎత్తుకొని తిప్పేవాడు చాలా పేషెంట్గా. అండ్ యూస్ టు బి వెరీ నాటీ బాయ్. సో ఒక నాటీ బాయ్ నుంచి నౌ యూ బికేమ్ లైక్ అ వెల్ బిహేవ్డ్ యంగ్ మ్యాన్. అండ్ చాలా ఫేజెస్ చూసాం నిన్ను. చిన్నప్పుడు నాటీగా ఉండేవాడివి, దాని తర్వాత మళ్ళీ సడన్గా వీ లాట్ ఆఫ్ చేంజ్. లైక్ అందరితో మంచి కలిసిపోయేవాడివి, లైక్ మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి ఆంటీ అది ఇది అని మాట్లాడుతూ అట్లా వీ హ్యాడ్ సమ్ గుడ్ మెమరీస్. లైక్ కలిసి సెలబ్రేట్ చేసుకున్న దివాళీస్ కానీ, లైక్ నువ్వు రీహాకి అన్షి మీరందరూ ఆడుకున్న డేస్. అండ్ నువ్వు ఈ ముగ్గురు గర్ల్స్తో చాలా పేషెంట్గా ఉండేవాడివి. అయినో రీహా ఎంత నేను అనాయ్ చేసేదో, ఏదో మేకప్ ప్లేస్ అది ఇది, బట్ యూఆర్ ఆల్వేస్ యూస్ టు బి వెరీ పేషెంట్. సో అసలు ఒక్క వర్డ్లో ప్రణవ్ చెప్పాలంటే నాకు చాలా వెరీ పేషెన్స్ అనిపిస్తుంది, లైక్ డీలింగ్ విత్ ఆల్ దీస్ గర్ల్స్ అండ్ బీయింగ్ పొలైట్ అండ్ నైస్ టు దెమ్. సో అంతే ప్రణవ్, జస్ట్ బీ హ్యాపీ అండ్ విష్ యూ ఆల్ ద సక్సెస్. Hi Pranav, wow, what a transformation, incredible transformation. I remember your little energy ball running in the yard, beating up everyone on your way, including Aki and Riha and everyone. Always something up for mischief. Now look at you, it's a great achievement and we are very, very proud of you. And we had a joy of looking at you growing from 4 year all the way to present. Now look at you, a graduate heading off to a reputed college. And it's awesome. We're very, very proud of you. College gives you ample of opportunities. Grab the right one. Building network is very important and that lasts forever. We are seeing the results in myself, even your dad probably telling you the same thing. It's very, very important keeping the good circle around you. We wish you a successful life and great achievements going forward. Congratulations. We are excited to come to Dallas to celebrate your graduation party. We'll see you there. See you soon, Pranav. Congratulations, Pranav. Good luck, neighbor. Thanks for letting me know you. I hope to see your makeup again soon. Hi Pranav, I've been seeing you since your childhood and you are so naughty. Now you are transformed into a completely a different person. You are so sincere, you are respectful. And one thing I want to say, or maybe one thing I've been kind of trying to remember, like your mom always says that you always play the games. I wish you continue playing the games and create the games so that we play those games and you make your parents very proud of you. And I wish you all the best at the UT Austin and I'm sure you are going to rock. ప్రణవ్తో చైల్డ్హుడ్ మెమరీ అంటే మేము ప్రామనేడ్కి మూవ్ అయిన కొత్తలో మేఘ్నా ప్రణవ్ బస్ స్టాప్కి కలిసి వెళ్ళేవాళ్ళు. అండ్ ప్రణవ్ టైంకి అస్సలు రెడీ అయ్యేవాడు కాదు. ఒక్కరోజు టైంకి తీసుకెళ్లారు బస్ స్టాప్కి అంటే ఇట్స్ బిగ్ అచీవ్మెంట్. మా మామయ్య చాలాసార్లు ఫోన్లో అడుగుతుండేవాడు ప్రణవ్ చేంజ్ అయ్యాడా, టైంకి స్కూల్కి వెళ్తున్నాడా అని. సో అందుకే నాకు అది బాగా గుర్తుంది. అండ్ ప్రణవ్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ UT Austin and I hope you have a bright future. Congrats on graduating, Pranav. You're going to do amazing at UT Austin, and I can't wait to see all that you accomplish in the future. Congrats on graduating, Pranav. I hope you have fun in college. Hi, Pranav. Congrats on graduating. Good luck on all your future endeavors. Hey Pranav, congrats. I'm sure that you're going to do a great job at UT Austin. Good luck on all your future endeavors. Just wanted to say a memory of yours, like when we were in Promenade, probably when Priya used to feed you. You were a small kid, so she used to feed you perigandam or something, and you would have like your face would be fully covered, like with white beard kind of thing.
fully of Periganam and she used to feed you like that. So it's like, it was really funny. That's one of the first memories that I have of you. So, but hey, you've grown up now. Hopefully you eat your food by yourself now. So just wanted to congratulate you and share this funny anecdote with you. Hi Pranav, congratulations. I have seen you as one of the most naughtiest kids in the group, where you and Sanjay used to fight like crazy and hurt each other, and you have grown up to be exactly the opposite, where you're very cool, composed, grounded, matured, prudent, responsible, all the cool stuff. So very, very proud of you. Wish you all the very best and hope you have a fun and successful college life. Congratulations on graduating, Pranav. I hope you have a fun time at college, and I hope that you learn a lot too. Hi Pranav, congratulations. Have loads of fun at UTRSN. I wish you all the best. Congratulations, Pranav. I hope you will have a great time at college and make great memories. Wish you all the best. Congratulations, Pranav. I wish you good luck in college. Congratulations. Congrats, Pranav. So congrats Pranav, నువ్వు ఆల్వేస్ లైక్ యు ఆర్ సెట్టింగ్ అప్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్స్ లైక్ ఏ గుడ్ బ్రదర్ అండ్ ఇంకా మేము అనుకుంటాము నువ్వు బాయ్ స్కౌట్లో వెళ్ళి 30 miles 40 miles అండ్ ఐ థింక్ యూ డిడ్ అప్ టు 70 miles వాక్ కూడా. దట్స్ రియల్లీ గుడ్ ఎట్ దట్ ఏజ్. ఆల్సో నువ్వు వీడియో గేమ్స్ ఆడతావు, యు ఆర్ వెరీ బెస్ట్ ఇన్ ద వీడియో గేమ్స్. సో అండ్ వీఆర్ వెరీ హ్యాపీ యూ గాట్ ఇన్ టు వెరీ గుడ్ కాలేజ్ అండ్ కీప్ స్టడీయింగ్ వెల్ అండ్ సెట్ గుడ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద యంగర్ జనరేషన్ అండ్ గుడ్ లక్. ప్రణవ్ సార్ మర్చిపోయారు. ఓ ప్రణవ్ సార్, గుడ్ లక్ ప్రణవ్ సార్. గుడ్ లక్. Congratulations Pranav. I'm proud that you made it into UT. ప్రణవ్, ఓకే మన రెగ్యులర్ హాయ్తో స్టార్ట్ చేస్తా. ఓకే సరే. నీకు నాకు తెలిసిన తెలుగు వర్డ్, మన ఇద్దరికీ అర్థమయ్యే తెలుగు వర్డ్, ఓకేనా? యా, ఏం చెప్పాలి, యుఎస్ వచ్చిన తర్వాత సంజయ్ గారికి ఫస్ట్ ఫ్రెండ్స్ అంటే నువ్వు లాస్య. సో ఆ చైల్డ్హుడ్ కోర్ ఉంటుంది చూడు, ఏది 2.5 నుంచి 5 వరకు ఇద్దరూ కలిసి పెరిగారు, ఇద్దరూ కలిసి తిరిగారు. సో వీ హ్యావ్ సో మెనీ మెమరీస్. ఇప్పుడు అన్నీ ఒక్కసారిగా గుర్తు రావాలి అంటే కూడా గుర్తు రావట్లేదు. నాకు గుర్తున్న మెమరీ అంటే మీ ఇద్దరు కలిస్తే నా తల ప్రాణం తోక్కొచ్చేదన్నమాట, మీ ఇద్దరిని కంట్రోల్ చేయడానికి. 2 little monkeys లిటరల్లీ. చాలా దూరం వచ్చేసారు లైఫ్లో, లిటరల్లీ 18 కిడ్స్. యు ఆర్ నాట్ కిడ్స్ ఎనీమోర్. అడల్ట్హుడ్లోకి ఎంటర్ అయిపోయారు. వీఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ, వాట్ యూ హ్యావ్ బికమ్, యునో, matured guy. I love being with you Pranav, really I love spending time with you. నాకున్న మెమరీ అంటే మా ఇంట్లో ఒకరోజు స్లీప్ ఓవర్కి వచ్చావు ఇక్కడ డాలస్ మూవ్ అయిన తర్వాత. ఆ రోజు ఇంట్లో పూజ ఉందన్నమాట. సో లేట్గా లేచావు, మేము ఆల్రెడీ పూజలో కూర్చొని ఉన్నాం, నేను సంజయ్ అంకుల్ అండ్ తన్వి. సో పైనుంచి స్నానం చేసి వచ్చేసి మాతో పాటు యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ కూర్చున్నావు. బాగా అనిపించింది, యూనో, మనకి ఇట్స్ కైండ్ ఆఫ్ యూనో ఫ్యామిలీ మెంబర్ లాగా. So yeah, it's proud of you one more time. So stay blessed, all the best in your life. I hope you reach whatever you wanted to, whatever you become, whatever you wanted to become. So good luck Nana, love you, bye.
Hi Pranav, hearty congratulations to you. This is really a very special year for you. You turned 18. Many happy returns of the day for that. And also you graduated. You are going to a very prestigious university. Wish you all the very best for that. Hey Pranav, first of all, you are a young adult. Happy 18th birthday, buddy. I think you made your parents proud in so many different ways so far. More than all that achievements, whatever you have done, the most important thing is you have been a very good kid and reliable kid. So keep it up and then keep growing in being a good citizen. That's the most important thing, and which you are already. So next year, man, voteddam. We'll lead the Texas Red again, okay? And apart from that, from the good memories, yeah, I have plenty, but one thing which I actually remember that very well, the passion which you explain things which you have done or experienced. I think I really liked what you have done. So just for an example, one of my dream is always to do a primitive camping for a good period of time. Nee experience kanukunnappudu nu back vachavu 1 week eppudu vellavu nu. When I talked to you about your experience, you explained it in a very beautiful way, in a passionate way. That's something which I really liked about what you have done, and sharing your personal experiences. That was an awesome thing. Yeah, keep rocking, keep going to the heights wherever you want to go, and all the very best. Again, happy 18th birthday and happy graduation. Happy graduation. Bye, buddy. Bye. Hi Pranav, happy birthday and happy graduation. Out of all the memories I have with you, the one that comes to mind that's kind of funny is when we were supposed to be volunteering at Arka Goshala, and you were just sleeping when we were supposed to be telling people about what Arka Goshala is. Hey Pranav, happy belated 18th birthday, and congratulations to you for finishing this big chapter of your life and moving on to the next. I can't wait to spend these next few years with you in Austin. You're going to have a blast, be confident, go out, have fun, and enjoy this experience because you're only going to have it once in your life. Welcome. Hi Pranav, congratulations for your graduation. All the best for your future. యా నీ గురించి చెప్పాలంటే చాలా ఉంది. చిన్నప్పుడు నువ్వు చాలా బాగా అల్లరి చేసేవాడివి. మీ అమ్మ నాతో షేర్ చేసుకునేది, ఇంత అల్లరి చేస్తున్నాడు, ఇంత హైపర్ ఉన్నాడు, ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఎలా అవుతాడో ఏంటో అని అనుకుంటూ ఉండేది, నాతో షేర్ చేస్తూ ఉండేది. ఇప్పుడు చూస్తే ఆ ప్రణవ్ ఈ ప్రణవ్ ఒకటేనా అని అనిపిస్తుంది. ఇప్పుడు ఎంత కామ్, పేషెంట్, కూల్ గా తయారయ్యావు. అసలు అన్బిలీవబుల్ నీ చేంజ్ చూస్తే అప్పటికి ఇప్పటికి. బాయ్ స్కౌట్ గురించి నువ్వు చేసిన హార్డ్ వర్క్ మమ్మీ చెప్తూ ఉండేది. అసలు సర్ప్రైజ్ అయ్యాను నేను, అసలు ఇంత హార్డ్ వర్క్, ఇంత డెడికేషన్ ఏంటి అని. ఎందుకంటే చిన్నప్పుడు నీ గురించి విని ఏంటి ఇంత చేంజ్ అయ్యాడు ఇంత అని అనిపించింది. సో ప్రౌడ్ ఆఫ్ యూ. నీ గురించి చెప్పాలంటే నువ్వు పుట్టక ముందు నుంచి నీ గురించి తెలుసనే చెప్పాలి. మీ మమ్మీ టమ్మీలో ఉన్నప్పటి నుంచి నీ గురించి షేర్ చేస్తూ ఉండేది. ఇప్పుడు 8th 9th కికింగ్ చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అనేది. నీ పేరు పెట్టడం గురించి కూడా మేబీ నీకు గుర్తుందో లేదా కానీ నాకు తెలుసు. నువ్వు పుట్టగానే ఏడవలేదంట. అప్పుడు మా మమ్మీ మెడిటేషన్ చేస్తూ ఈ ఓంకారాన్ని వినేది. నువ్వు పుట్టగానే ఏడవపోతే మమ్మీ నీ చెవిలో అవి హెడ్ ఫోన్స్ పెట్టిందంట. అప్పుడు ఏమంటే ఏడ్చావంట. అందుకని ఓంకారం ప్రణవనాదం అని చెప్పి నీకు ప్రణవ్ అని పేరు పెట్టింది. యా నీ గురించి చెప్పాలంటే ప్రతి మూమెంట్ నీ లైఫ్ లో జరిగింది నాకు ప్రతిదీ తెలుసు. ఐఎమ్ సో హ్యాపీ నువ్వు ఈ లెవెల్కి వెళ్ళావు, ఇంత ట్రాన్స్ఫర్మేషన్ అయింది అని అనుకుంటూనే చాలా హ్యాపీ అనిపిస్తుంది.
నీ ఫస్ట్ బర్త్డే మనం ఇండియాలో నువ్వు ఇండియాలో చేసుకున్నప్పుడు వచ్చాను నేను. అప్పుడు ఏంటది నిన్నేనా మొన్నేనా అన్నట్టు అనిపిస్తుంది నీ ఫస్ట్ బర్త్డేకి రావడం. అలాంటిది ఇప్పుడు నువ్వు 18 కంప్లీట్ అయ్యి కాలేజ్కి వెళ్ళిపోతున్నావు. అసలు నమ్మలేకపోతున్నాను. సో ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ యువర్ అచీవ్మెంట్ అండ్ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. Hi Pranav. Congratulations. Go grad. So we are very happy to make this video for you, Pranav. Hope you will watch this video again and again in your future and smile over it. But to talk a few words about Pranav. We have seen Pranav since a very young age. Probably 4 years or 3 years. Probably 4. So we have seen you transform from the most mischievous kid to the most studious and most disciplined kid. We are very proud that you have achieved a greater milestone, and we wish you a very, very best for your future milestones. You are one who can make things happen in your way because you have your own style. You do not follow a trend, but I feel that you set a trend for others to follow. So be the same, and we wish you a very best in your future. Yeah, hi, congratulations Pranav on one of your milestone. There are many more to go, but this is your first step, and wish you all the very best for your future milestones. And I'm sure wherever you go, you'll achieve a big success. So to talk a few words about you, as Vijay uncle said, you were very mischievous when you were young, and I'm really amazed the way you are today, Pranav. I saw many kids, but I haven't seen such a transformation which I have seen in you. And Arun is doing the same. So whenever he troubles me, I just think of you. Okay, one day he'll be like Pranav. So that is what you are. And I think you will be a good role model for Ryan and Arun. And wish you all the best, very best for your future, whatever you do, whatever you select. Yep, congratulations once again. Yep, congrats Pranav. Bye. హాయ్ నాన్న, కంగ్రాచులేషన్స్. నీకు యూటీ ఆస్టిన్లో వచ్చిందని మమ్మీ చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నువ్వు టెంపుల్లో కనిపించి చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ ఫర్ యూ. అండ్ మంచిగా చదువుకో, జస్ట్ సరౌండింగ్స్ అన్నీ కీప్ అ వాచ్ ఆన్ యువర్ సరౌండింగ్స్, మేక్ గుడ్ అండ్ హెల్దీ ఫ్రెండ్స్. అండ్ చిన్నప్పుడు నువ్వు ఎంత నాటీగా ఉండేవాడివి. రోజు నేను స్కూల్ నుంచి తీసుకొచ్చి నిన్ను లైక్ బేబీ సిట్, ఆల్మోస్ట్ లైక్ బేబీ సిట్టింగ్ చేశాను నేను నీకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. ఎంత నాటి అంటే నువ్వు చాలా కష్టమైంది హ్యాండిల్ చేయడం. బట్ ఇప్పుడు యూ హ్యావ్ బికమ్ సో క్వైట్, సో లైక్ చాలా కామ్ అయిపోయావు. టెన్నిస్కి తీసుకెళ్ళినప్పుడు కూడా ఎంజాయ్డ్ దోస్ లాంగ్ డ్రైవ్స్ విత్ యూ. చక్కగా వచ్చేవాడివి, టెన్నిస్ ఆడేవాడివి, చాలా హ్యాపీ అనిపించేది. ఇప్పుడు మమ్మీని డాడీని వదిలేసి వెళ్తున్నావు. సో జాగ్రత్తగా ఉండి కాలేజీలో మంచి ఫ్రెండ్షిప్స్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ కష్టపడి చదువుతూ అలా హ్యాపీగా ఉండు. బట్ ఆల్ ద టైమ్ కీప్ అ వాచ్ ఆన్ సరౌండింగ్స్, నో బ్యాడ్ హ్యాబిట్స్, నథింగ్. అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. Hi Pranav, congratulations on this milestone. I have seen you grow since you were little and you have come a long way. Very good job Nana, congratulations once again.
Hi Nana, once again congratulations and God bless you.